10 గ్రామ్స్ గోల్డ్ దాదాపు 2,20,000 నుంచి 2,50,000 వరకు చేరుకునే అవకాశం ఉంది. 1960s ఒక గ్రామ్ బంగారం దాదాపు 5 నుంచి 6 రూపాయల మధ్యలో ఉండేది. ఈ రోజు ఇండియాలో 1 గ్రామ్ బంగారం ధర 13,200 నుంచి 13,600 మధ్యలో ఉంది. అయితే గోల్డ్ ప్రైస్ ఇక తగ్గదా అనే డౌట్ మీకు వచ్చే ఉండొచ్చు. ఈ రోజు ఇండియాలో 1 గ్రామ్ బంగారం ధర 13,200 నుంచి 13,600 మధ్యలో ఉంది. అంటే మనకు అలవాటైన లెక్కలో చెప్పాలంటే 10 గ్రాముల బంగారం ధర దాదాపు 1,35,000 వరకు చేరుకుంది. ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే మరికొన్ని నెలల్లో 10 గ్రామ్స్ గోల్డ్ దాదాపు 2,20,000 నుంచి 2,50,000 వరకు చేరుకునే అవకాశం ఉంది. ఇది ప్రిడిక్షన్ కాదు, జస్ట్ కరెంట్ మార్కెట్ రియాలిటీ. 2020లో 1 గ్రాము బంగారం దాదాపు 4,500 మాత్రమే ఉండేది. కానీ ఆ రేటుకే అప్పట్లో జనాలందరూ ఇదే మ్యాక్సిమం, ఇంతకన్నా పెరగదు అనుకున్నారు. కానీ కట్ చేస్తే 5 ఏళ్లలో బంగారం వాల్యూ దాదాపు ట్రిపుల్ అయింది. ఇది ఒక నార్మల్ ప్రైస్ రైజ్ అయితే కాదు, ఇది ఖచ్చితంగా ఒక ట్రెండ్ చేంజ్ అనే చెప్పాలి. ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. అసలు ఈ బంగారం రేట్ని ఎవరు పెంచుతున్నారు? బంగారం రేట్ ఇంకా పెరుగుతుందా లేకపోతే రానున్న రోజుల్లో పడిపోతుందా? అసలు బంగారం రేట్ ఇలా పెరగడానికి కారణం ఏంటి అని చాలా రకాల డౌట్స్ మీ అందరికీ వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో నేను ఆ డౌట్స్ అన్ని సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దేశంలో ఎక్కువగా బంగారం అంటే జ్యువెలరీ కోసమే కొంటాం. పండగలు, ఫ్యామిలీ ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఇలా అకేషనల్గానే బంగారాన్ని మనం వేసుకుంటూ ఉంటాం. కానీ ప్రపంచానికి బంగారం అనేది కేవలం జ్యువెలరీ మాత్రమే కాదు, అది ఒక ఫినాన్షియల్ సేఫ్టీగా ఈ ప్రపంచం మొత్తం చూస్తుంది. మన వరల్డ్ ఎకానమీ స్మూత్గా ఉన్నప్పుడు బంగారం గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఆ టైంలో బంగారం ధర కూడా తక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అన్సర్టెనిటీ మొదలవుతుందో మొట్టమొదటిగా రియాక్ట్ అయ్యేది బంగారమే. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నది కూడా అదే. బంగారం ఎప్పుడు పెరుగుతూనే ఉంది, అది కొత్త విషయం ఏమీ కాదు, మనందరం దానికి అలవాటు పడే ఉన్నాం. కానీ ఇప్పుడు మారింది ఏంటంటే స్పీడ్. 1960sలో 1 గ్రామ్ బంగారం దాదాపు 5 నుంచి 6 రూపాయల మధ్యలో ఉండేది. అంటే ఈ రోజు మనం తీసుకునే బస్ టికెట్ రేట్ కన్నా అప్పటి బంగారం రేటే ఇంకా తక్కువ అని చెప్పాలి. 1970s వచ్చేసరికి అదే బంగారం 1 గ్రాము 50 రూపాయలకు చేరుకుంది. అప్పట్లోనే అందరూ అనుకున్నారు అమ్మో ఎంత పెరిగిందా అని. కానీ 1980sకి ఆ షాక్ ఇంకో లెవెల్కి వెళ్ళింది. మొట్టమొదటిసారి బంగారం ట్రిపుల్ ఫిగర్కు చేరుకుంది. దాదాపు 200 నుంచి 220 రూపాయల మధ్యలో ఉండేది 1 గ్రామ్ బంగారం. 1990s వచ్చేటప్పటికి 450 నుంచి 500 మధ్యలో చేరింది. అదే 2000 సంవత్సరంలో 650 నుంచి 750 మధ్యలో ఉండేది. కానీ బంగారం బాగా ఫాస్ట్గా పెరగడం మొదలైంది 2010 తర్వాతే. 2010లో 1 గ్రామ్ బంగారం అరౌండ్ 2,800 వరకు ఉండేది. 2020లో అదే 4,500కి చేరింది. అంటే 10 ఏళ్లలో బంగారం ధర డబుల్ అయింది. కానీ 2020 నుంచి 2025 మధ్య అది ట్రిపుల్ అయింది. అంటే 5 సంవత్సరాల గ్యాప్లోనే బంగారం వాల్యూ దాదాపు 3 రెట్లు పెరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ 2025లో బంగారం 10,000 మార్కును క్రాస్ చేసింది. మరి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంకి అది దాదాపు 13,800 వరకు చేరింది. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఒకటే, బంగారం అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంత స్పీడ్గా ఇప్పుడు పెరగడానికి కారణం ఏంటి అని. కేవలం 1 ఇయర్ గ్యాప్లో దాదాపు 70% వాల్యూని బంగారం ఎలా పెంచుకుంది అనే డౌట్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు వస్తుంది. చాలామంది అనుకునేది ఏంటంటే ఇండియాలో ఈ మధ్య పెళ్ళిళ్ళు ఎక్కువ అవుతున్నాయి, ఫంక్షన్స్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి బంగారం ధర పెరిగింది అని. కానీ ఇది పూర్తి నిజం కాదు. ఇది కొంతవరకు నిజమే, కానీ మెయిన్ రీజన్ ఇంకొకటి ఉంది. డిమాండ్ పెరిగింది కాబట్టి రేట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఈసారి డిమాండ్ కన్నా ఎక్కువ రేట్ పెరగడానికి మెయిన్ రీజన్ బంగారాన్ని కొంటుంది కామన్ పీపుల్ కాదు. మరి బంగారాన్ని ఎవరు కొంటున్నారు అంటే చైనా, రష్యా, టర్కీ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉంటున్న బ్యాంక్స్ ఈసారి బంగారాన్ని ఎక్కువగా కొంటున్నాయి. అంతేకాదు ఇండియన్ బ్యాంక్స్ కూడా ఈసారి బంగారాన్ని చాలా ఎక్కువగా కొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. కానీ దానికి రీజన్ ఏంటి? బ్యాంక్స్ బంగారాన్ని కొనేది మనలాగా తర్వాత రేట్ పెరుగుతుంది అని కాదు. వాళ్ళు ఎక్కువగా బంగారాన్ని రిస్క్ కవరేజ్ కోసం కొంటారు. ఎందుకంటే రీసెంట్ ఇయర్స్లో అమెరికాలో ట్రంప్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత అతను చాలా కంట్రీస్ పైన శాంక్షన్స్ అంటూ, ఇంపోర్ట్ డ్యూటీస్ అంటూ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఇది చూసిన చాలా కంట్రీస్ వాళ్ళ దగ్గర ఉన్న US డాలర్స్ను గోల్డ్లో కన్వర్ట్ చేయడం మొదలుపెట్టాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ మొత్తం డాలర్స్లో ఉంటే అది తర్వాత వాళ్ళ కంట్రోల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే శాంక్షన్స్ లాంటివి వస్తే డాలర్ ఫ్రీజ్ అవుతుంది. రూల్స్ మారాయి అంటే డాలర్కు వాళ్ళకున్న యాక్సెస్ పోతుంది. కానీ బంగారం అలా కాదు, దానిపైన ఎవరు శాంక్షన్స్ వేయలేరు, దానికి ఎటువంటి రూల్స్ లేవు. ప్రపంచంలో ఎక్కడైనా నువ్వు బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ప్రపంచంలో మనం ఏ దేశం దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి గోల్డ్ ఎక్స్చేంజ్ ఈజీగా చేయొచ్చు.
అందుకే చాలా సెంట్రల్ బ్యాంక్స్ ఈ మధ్య డాలర్కు బదులు గోల్డ్ను కొనడం స్టార్ట్ చేశాయి. బంగారం ధర ఇంతలా పెరగడంలో డాలర్ రోల్ కూడా క్రూషియల్ అనే చెప్పాలి. జనరల్గా డాలర్ స్ట్రాంగ్గా ఉంటే బంగారం రేట్ పడుతుంది, అదే డాలర్ వీక్ అయితే బంగారం రేట్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ డాలర్ పైన అందరికీ కాన్ఫిడెన్స్ అనేది తగ్గింది. ట్రేడ్స్, టారిఫ్స్, జియో పొలిటికల్ ఇష్యూస్ వలన డాలర్ పై ప్రెషర్ ఈ మధ్య చాలా ఎక్కువ పడుతుంది. అందుకే చాలా దేశాలు తమ దగ్గర ఉన్న డాలర్స్ ను బంగారంగా కన్వర్ట్ చేసుకోవాలని చూస్తున్నారు. దాంతో డిమాండ్ అనేది అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా పెరిగింది. డిమాండ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా పెరగడంతో ప్రైజెస్ కూడా ఊహించలేని విధంగా పెరిగాయి. మనందరికీ లైఫ్ లో ఏదో ఒక పాయింట్ లో ఈ డౌట్ వచ్చే ఉంటుంది, అసలు బంగారం రేటుని ఎవరు డిసైడ్ చేస్తారు అని. నిజం చెప్పాలి అంటే బంగారం రేటును ఒక వ్యక్తి కానీ ఒక దేశం కానీ డిసైడ్ చేయదు. ఎందుకంటే గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ కమోడిటీ. గ్లోబల్ డిమాండ్ అండ్ సప్లై, డాలర్ మూమెంట్, ఇంట్రెస్ట్ రేట్స్, జియో పాలిటిక్స్ ఇవన్నీ కలిసి గోల్డ్ ప్రైస్ ను డిసైడ్ చేస్తాయి. అందుకే బంగారం అనేది రూమర్ డ్రివెన్ అసెట్ కాదు. అంటే ఒక న్యూస్ వలనో లేదా ఒక వ్యక్తి వలనో దీని ప్రైస్ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ప్రైస్ పెరగాలన్నా తగ్గాలన్నా ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ దీనిపైన డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తాయి. అయితే మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా, అసలు ఈ ప్రపంచంలో ఎంత బంగారం ఉంది అని? ఇప్పటి వరకు మనం తవ్వి తీసిన బంగారం మొత్తం దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్. అంటే అదంతా ఒకే చోట కలిపి పెడితే దాదాపు హైదరాబాద్ సిటీ అంత సైజులో ఉంటుంది. ఈజీగా తవ్వి తీయగలిగే బంగారాన్ని మనం ఆల్రెడీ ఎప్పుడో తవ్వి తీసేసాం. ఇక మీదట బంగారం కావాలి అంటే డీప్ మైనింగ్ చేయాలి. డీప్ మైనింగ్ చేయాలి అంటే చాలా హెవీ కాస్ట్ అవుతుంది. దాంతోపాటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా పర్మిషన్స్ తెచ్చుకోవాలి. పర్మిషన్ మాత్రమే కాదు, డీప్ మైనింగ్ చేస్తున్నాము అంటే అది మన ఎన్వైరన్మెంట్ పైన కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అంటే ఫ్యూచర్లో బంగారం సప్లై సడన్గా పెరిగే అవకాశం లేనే లేదు. ఇంకా చెప్పాలి అంటే చాలా కష్టం అవుతుంది కూడా. దాంతో డిమాండ్ పెరిగే కొద్దీ ప్రైస్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇక ఇండియా విషయానికి వస్తే ఎవ్రీ ఇయర్ 800 నుంచి 900 టన్స్ ఆఫ్ గోల్డ్ను ఇండియా కొంటూ ఉంటుంది. వినడానికి ఇది అబ్సెషన్లా అనిపించవచ్చు, కానీ నిజానికి బంగారం కొనడం అనేది ఇండియన్స్కు ఒక సెంటిమెంట్ లాంటిది. ఒక మంచి రోజును లేకపోతే పండగ రోజును బంగారాన్ని జనరల్గా కొంటూ ఉంటాం. కానీ ఈ మధ్య బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్లా ఎక్కువ కొంటున్నారు. ఎందుకంటే ప్రైస్ ఇంకా పెరుగుతుందేమో, తర్వాత రోజున మనకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ మధ్య జనాలు ఎక్కువ బంగారాన్ని కొంటున్నారు. దానికి రీజన్స్ కూడా లేకపోలేదు. బ్యాంక్ ఫెయిల్ అవ్వడము, స్టాక్ మార్కెట్ పడిపోయిందనో లేకపోతే కరెన్సీ వాల్యూ తగ్గిందనో మనం రోజు వింటూనే ఉంటాం. కానీ ఎప్పుడైనా లాస్ట్ 10 ఏళ్లలో బంగారం వాల్యూ తగ్గింది లేదా పడిపోతుంది అన్న వార్తలు చాలా రేర్గా విని ఉంటాం. అందుకే ఇవాళ రేపు బంగారం అనేది లగ్జరీ కన్నా ఒక బ్యాకప్ ఫినాన్షియల్ ప్లాన్గా అందరూ చూస్తున్నారు. అయితే గోల్డ్ ప్రైస్ ఇక తగ్గదా అనే డౌట్ మీకు వచ్చే ఉండొచ్చు. గోల్డ్ ప్రైస్ తగ్గాలి అంటే గ్లోబల్గా ఉన్న టెన్షన్స్ తగ్గాలి. గత 4 ఏళ్ల నుంచి ప్రపంచంలో ప్రతి చోట ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత డాలర్ తన వాల్యూని కోల్పోతూ ఉంది. ఇవన్నీ కాకుండా ప్రపంచంలో ఉన్న చాలానే కంట్రీస్ వాళ్ళ ఎకానమీని చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇవన్నీ జరిగే వరకు గోల్డ్ ప్రైస్ అనేది సైలెంట్గా రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. మరి ఇంత ప్రీషియస్ అయిన గోల్డ్కు ఆల్టర్నేట్ లేదనే డౌట్ మీకు వచ్చే ఉండొచ్చు. ప్రతి జనరేషన్ ఒక కొత్త ఐడియాతో ముందుకు వస్తూనే ఉంటుంది. గోల్డ్ రేట్ ఇక పడిపోతుంది, వేరే వాటిపైన ఇన్వెస్ట్ చేయాలి అంటూ ఉంటారు. కొంతకాలం ల్యాండ్ అంటే, మరి కొంతకాలం షేర్స్ అన్నారు, మరి ఇప్పుడేమో బిట్ కాయిన్, డిజిటల్ గోల్డ్ అంటున్నారు. నిజానికి ఇవన్నీ ఒక్క బ్యాడ్ న్యూస్ వస్తే అమాంతం పడిపోతాయి. కానీ గోల్డ్ అలా కాదు. ఏ గవర్నమెంట్తో సంబంధం లేదు. మార్కెట్ మొత్తం పడిపోయినా గోల్డ్ స్ట్రాంగ్గా ఉన్న రోజులు మనం ఇప్పటికే చాలా చూసాం. అందుకే గోల్డ్ పైన ప్రతి ఒక్కరూ నమ్మకం పెడుతున్నారు. అంతేకాకుండా గోల్డ్ అనేది నువ్వు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా ఈజీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న గోల్డ్కు వేరే ఆల్టర్నేట్ ఉందా అనే డౌట్ మనకి రాకపోవడమే చాలా మంచిది. మొత్తానికి చెప్పాలి అంటే గోల్డ్ ప్రైస్ పెరిగింది అనేది న్యూస్ హెడ్లైన్ అయితే, అది ఎందుకు పెరిగింది అనే అసలు స్టోరీనే మనం ఇప్పటి వరకు ఈ వీడియోలో తెలుసుకున్నాం. గోల్డ్ అనేది కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, అది ఒక సైలెంట్ సిగ్నల్ లాంటిది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎటు వెళుతుందో అని చెప్పడానికి గోల్డ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే ప్రెసెంట్ మన గ్లోబల్ ఎకానమీ అంత స్ట్రాంగ్గా అయితే లేదు. రానున్న రోజుల్లో కూడా స్ట్రాంగ్ అవుతుంది అన్న నమ్మకం కూడా లేదు.
అందుకే రానున్న రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 2 లక్షలు ఈజీగా దాటుతుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? గోల్డ్ ప్రైస్ ఇంకా పెరుగుతుందా, లేకపోతే ఇంతకు మించి పెరగదు అనుకుంటున్నారా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఇప్పటి వరకు చూశారు అంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వండి. అంతేకాకుండా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఇప్పటికే చాలా చేసున్నాము. ఒకసారి కంటెంట్ చెక్ చేసి నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.